62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. పిల్లల్లో సాధారణంగా ఎనిమియా అంటున్నాం, రక్తహీనత అనేది పెరుగుతూ వస్తుంది కదా. సో దీనికి చెక్ పెట్టాలంటే ఎలా? అదే రకంగా చాలా చౌకగా లభిస్తూ సమృద్ధిగా పోషకాలు ఉండే ఆహారాలను మీరు ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా? పిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీ అనీమియా కామన్. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా వల్ల పిల్లలు చాలా గ్రోయింగ్ ఏజ్లో 1 to 5 yearsలో ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉన్నప్పుడు మెనీ టైమ్స్ ఐరన్ కంటెంట్ బాడీలో సరిగ్గా లేకపోతే వాళ్ళు ఆహారం సరిగ్గా తీసుకోరు అండ్ ఇరిటబుల్గా ఉంటారు అండ్ జనరలీ గ్రోత్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఐరన్ డెఫిషియన్సీ నార్మల్గా ఏంటంటే ఒక బేబీ పుట్టిన తర్వాత మదర్ నుంచి ఫిజియలాజికల్ ఐరన్ స్టోర్స్ మనకి బేబీకి 6 to 7 months వరకు ఉంటాయి. 6 months నుంచి స్లోగా ఫిజియలాజికల్ అనీమియా ఆఫ్ ఇన్ఫెన్సీ అంటాం, స్లోగా ఐరన్ స్టోర్స్ తగ్గుతాయి. సో జనరల్గా మనకు వ్యాక్సినేషన్స్ వచ్చినప్పుడు ఆ ఏజ్లో బేబీ సప్లిమెంట్ విత్ ఐరన్ ఫర్ దీస్ బేబీస్. మోస్ట్ ఆఫ్ ద బేబీస్ బ్రెస్ట్ ఫీడింగ్ లేకుండా ఫార్ములా ఫీడింగ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ మీద ఉన్న వాళ్ళకి ఆ ఫార్ములా ఇస్ ఫోర్టిఫైడ్ విత్ ఐరన్ సప్లిమెంట్స్. సో ఆఫ్టర్ దట్ మనీ వెరీ కామన్ థింగ్ ఏంటంటే మనీ సొసైటీలో కంట్రీలో పిల్లలు ఫుడ్ తింటాం అనేది అది ఒక కల్చరల్ థింగ్ టు లెర్న్. ఇట్స్ నాట్ ఆహారం మీరు ఒక మీల్ ఒక చైల్డ్కి ప్రొవైడ్ చేయాలంటే ఒక పేరెంట్ చాలా టైం స్పెండ్ చేస్తుంది. యూ ఆల్సో బీన్ అ పేరెంట్, ఐ ఆల్సో బీన్ అ పేరెంట్. ఇట్స్ నాట్ ఈజీ దట్ ఎవ్రీ చైల్డ్ మీరు పెట్టిందంతా తినేస్తారనేది. సో 1 to 3 years మధ్యన ఏమవుతుందంటే చాలా శాతం వాళ్ళు తినట్లేదు. సరే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినలేదు, లంచ్ తినలేదు, మీరు ఏదో ఉగ్గు కిచడీ పెట్టారు, తినలేదు అనుకోండి, ఒక బాటిల్ పాలు పట్టేస్తారు, లేకపోతే తల్లి పాలు తాగుతుంటే తల్లి పాలు తాగేస్తారు. సో ఎక్కువ మిల్క్ బేస్డ్ డైట్ మీద ఉంటే అది కూడా ఐరన్ డెఫిషియన్సీ అనీమియాకి ప్రమోట్ చేస్తుంది. మిల్క్ తాగుతూ ఉంటారు పిల్లలు, ఐరన్ కంటెంట్ సరిగ్గా ఉండదు, ఆకలి సరిగ్గా ఉండదు, ఆకలి సరిగ్గా లేదని ఏం తినట్లేదని పాలు పడతా ఉంటారు. అది వెరీ కామన్ 1 to 3 years, 4 years ఆఫ్ ఏజ్ గ్రూప్లో. సో దట్స్ వై ఎప్పుడులా పేరెంట్స్ ఓపీడీలో వచ్చినప్పుడు దట్స్ వాట్ వీ ఎడ్యుకేట్ దెమ్ దట్ ఆఫ్టర్ 6 months or 9 months డెఫినెట్లీ సాలిడ్ ఫుడ్, కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం 6 months నుంచి తర్వాత స్టార్ట్ చేసేది. డెఫినెట్గా సాలిడ్ ఫుడ్ అనేది ఇస్ అ కంపల్షన్. ఒట్టి పాలు విల్ నాట్ ప్రొవైడ్ ఆల్ ద న్యూట్రియంట్స్ ఫర్ ద చైల్డ్. సో దట్ ఈస్ వన్ థింగ్ మనం ఐరన్ డెఫిషియన్సీ అనీమియా తగ్గించుకుంటానికి. అండ్ రొటీన్ ఇండియన్ డైట్ ఈస్ అ వెరీ హెల్తీ డైట్. సో మనకి ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటంటే మన డ్రమ్ స్టిక్ లీవ్స్, తర్వాత మన జాగరీ, డేట్స్, పీనట్స్ అండ్ ఎగ్. దెన్ ఇన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఈ స్పినాచ్ లీవ్స్, ఇవన్నీ గుడ్ ఐరన్, లెగ్యూమ్స్, పల్సెస్, ఇవన్నీ గుడ్ ఐరన్ రిచ్ ఫుడ్. సో ఒక బేబీస్ మీల్ అనేది అది 1 fist రూల్ అని మధ్యలో సోషల్ మీడియాలో చూస్తున్నారు కదా. దాని అర్థం ఏంటంటే ఒక బేబీ తన ఫిస్ట్ సైజ్ అంత ఫుడ్ తినాలి. ఆ ఫిస్ట్ సైజ్ అనే ఫుడ్ తినాలంటే ఒక కప్ ఆఫ్ గ్రెయిన్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఉండాలి. పామ్ సైజ్ మనకి ప్రోటీన్ కంటెంట్ వెళ్ళాలి. మన ఫింగర్ టిప్స్ ఆర్ థమ్ టిప్స్ అంత సైజ్ బటర్, గీ అలా వెళ్ళాలి. ఆర్ సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ ఫుడ్ పిరమిడ్ ఫాలో అవుతే చాలండి. ఫుడ్ పిరమిడ్ కాన్సెప్ట్ ఏంటి? మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫుడ్ పిరమిడ్ కాన్సెప్ట్ ఇస్ 2 to 3 servings ఆఫ్ గ్రెయిన్స్ అండ్ పల్సెస్. అంటే మనం అన్నం పప్పు, ఇడ్లీ, దోశ కూడా అదే అన్నం పప్పే ఉంటుంది దాంట్లో. సో టిపికల్ ఇండియన్ మీల్ ఇస్ అ బిల్ట్ అరౌండ్ ద ఫుడ్ పిరమిడ్ కాన్సెప్ట్. 2 to 3 servings ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. మన ఎనీ ఇండియన్ మీల్లో ఏదో ఒక పప్పు కూర ఉంటుంది కంపల్సరీగా. సో బీట్ నార్త్ ఇండియన్ ఆర్ సౌత్ ఇండియన్ మీల్ ఒక కాంబినేషన్ ఆఫ్ పప్పు కూర ఉంటుంది. ఈవెన్ ఇఫ్ యూర్ నాన్ వెజిటేరియన్ ఆల్సో సమ్ వెజిటబుల్ అండ్ నాన్ వెజ్ విల్ బి దేర్. అండ్ డైలీ ఎగ్ ఆర్ ఆల్టర్నేట్ డే ఎగ్. And 2 to 3 times if you're a non-vegetarian, 2 to 3 times of a non-vegetarian food is fine. And 2 to 3 servings of fruits per day. ఈ కాన్సెప్ట్ మీద పేరెంట్ కెన్ మేక్ అ మీల్ చార్ట్. మెనీ టైమ్స్ పేరెంట్స్ వస్తారు, మాకు ఒక డైట్ చార్ట్ ఇవ్వండి అని. నాకు అంటే ఆబ్వియస్లీ పేరెంట్ అడిగినప్పుడు మై రెస్పాన్సిబిలిటీ ఇస్ టు గివ్ దెమ్ అ డైట్ చార్ట్. బట్ దెన్ థింక్ లాజిస్టిక్లీ అండ్ ప్రాక్టికలీ. ఎన్ని రోజు మీరు ఇంట్లో వండుకునేది ఆ డైట్ చార్ట్ చూసి చేసుకుంటారు, చేయరు. బట్ యూ ఎన్ష్యూర్ దట్ ఈ కాన్సెప్ట్ మీద యూ బిల్డ్ యువర్ మీల్ ఫర్ యువర్ చైల్డ్. సో దట్ ఈస్ ద మోస్ట్ న్యూట్రిషియస్. సో ఎనీ ఇండియన్ మీల్ నన్ను అడిగితే is a nutritious meal. అది ఓవర్ ద ఇయర్స్ అది డెవలప్ అయిందంటే కల్చర్ హెరిటేజ్ లో అది ఆలోచించుకొని ఆ మీల్ అలా డెవలప్ అయి ఉంటుంది. సో ఇట్ సాటిస్ఫైస్ దట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద ఫుడ్ పిరమిడ్.